డబ్బుల కలెక్షన్లో రేవంత్ రెడ్డి టీ20 ఆడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. కేసీఆర్ టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు ఆడుతున్నారని, మొదటి ఎన్నికల్లో ఓడినా మరో 3 సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేటలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన క్రీడాకారులకు హరీష్ రావు బహుమతులు అందజేశారు. రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్ళాక 6 నెలలు అయిందని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కంట్రోల్ రూమ్కు పోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకి పూర్వవైపు రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి అంతా కూడా తొండి గండి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. నోరున్నదని మాట్లాడు కాదు, రా ఒక్క ఊరికన్నా పోదాంపా. ఏ ఊర్లోనన్నా పోయి నా 6 గ్యారెంటీలు అమలు చేసిన అని చెప్తావా? ఏ ఊరికన్నా వచ్చి రుణమాఫీ అయిందని చెప్తావా? ఏ ఊరికన్నా వచ్చి రైతు బంధు వానకాలం ఇచ్చినా అని చెప్తావా? ఎక్కడ పోయేది లేదు. ఎంత చుట్టూ పోలీసులను పెట్టుకోవాలి, కంట్రోల్ రూమ్లో కూర్చొని మాట్లాడాలి. సెక్రటరేట్ కూడా పోతలేడు. నిన్న ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో మీటింగ్లన్నీ పెడుతుండు. మరి ఎందుకు పోతలేడో సెక్రటరీ అర్థమైంది. 6 నెలల సెక్రటరేట్ ముఖం పోతలేడు. గంత మంచిగా కేసీఆర్ సెక్రటరేట్ కడితే 6 నెలలకెళ్ళి సెక్రటరేట్ బంద్ అయితే ఇంట్లో కూర్చుంటుండు, లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటుండు. ఇది ఏందో మరి నాకైతే అర్థమవుతలేదు. ప్రజల్ని కలుస్తా అన్నాడు, ప్రజల్ని కలుసుడు అసలే లేదు. అన్ని మాటలు. అభివృద్ధి అంతా కూడా ఇవాళ తెలంగాణ మన గ్రాఫ్ పడిపోయేటట్టు చేసిండు కేసీఆర్. భారతదేశంలో తెలంగాణను నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్.